అవకాశంతో జగన్ ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. 5 ఏళ్లలో అమరావతిని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజల ఆస్తులపై జగన్ కన్ను పడిందని, అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు, అది నా బాధ. 2019లో మీ భూమి విలువ ఎంత, ఇప్పుడు మీ భూమి విలువ ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ సైకో అంటాడు నేను అన్ని చేసేశానంటాడు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, మీకు అమరావతి రాజధాని కావాలనా లేదా? కావాలంటే చేతుల పైకి ఎత్తండి. మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు 3 రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ హక్కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీదైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను 5 ఏళ్లలో మీ 4% రిజర్వేషన్లు వస్తాయి. సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, ముస్లింలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తి మీ పేరుతో ఉందా, జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా? మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకుందా లేదా? ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు. అంటే ఏంటి? మీ ఆస్తికి ఆయన ఏదో దానం చేసినట్టు నిద్రలే చూసుకొని మీరు ఆనందపడాలి. దాన కస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇచ్చేయాల. ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని కూడా జే బ్రాండే కదా, నాసిరకం అవునా కాదా? అది తాగితే మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతున్నా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, డిస్ట్రిబ్యూషన్ అయింది, తర్వాత సేల్ అయింది, డబ్బులు ఆయనకే. అంటే మనం బలి పశువులు కావాలి. ఆయన పంపించిన నాసిరకం మీరు తాగి ఆరోగ్యపరంగా నాశనం అయిపోయి ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతా ఉంటే నేను ఆయన పొగడాలంట గొప్ప నాయకుడని.